హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్స్ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈ PC817 ఆప్టోకప్లర్ ఉంది కదా, దీన్ని ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఎలాగో చూద్దాం. ఇది మనం ప్రీవియస్ వీడియోలో దీని గురించి కొంత థియరీ తెలుసుకున్నాం. అయితే ఫ్రెండ్స్, ఇందులో డీప్గా అయితే సబ్జెక్ట్ మనం వెళ్ళి కన్ఫ్యూజ్ అవ్వడం కన్నా ఈ కాంపోనెంట్ గురించి మెయిన్ ఫండమెంటల్స్ ఏంటో తెలుసుకొని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవడం బెటర్. అంటే నా ఐడియా అది ప్రతి కాంపోనెంట్ గురించి కూడా మనం డీప్గా వెళ్ళడం అవసరం లేదు. మనకి ఏంటంటే ఆ కాంపోనెంట్ ఎలా వర్క్ చేస్తుంది, ఏంటి, దాన్ని ఎక్కడ యూజ్ చేస్తారు, ఆ నెంబర్ని బట్టి దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలన్న విషయాన్ని మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇందులో కావాల్సింది ఏంటంటే ఈ ఆప్టోకప్లర్ ఒకటి తీసుకుందాం. ఇది PC817. రెడ్లో ట్రాన్స్పరెంట్ రెడ్ ఉంటుంది, రెడ్లో రెడ్ కూడా ఉంటుంది. దీని ఒకసారి మనం సప్లై ఇచ్చి చూద్దాం. సప్లై అంటే బ్యాటరీ సప్లై. ఇక్కడ మనం ఈ 3 volts ఈ సెల్ ఉంది కదా, దీన్ని కనెక్ట్ చేసి చూద్దాం. ఇది రెడ్లో రెడ్, ఇది ట్రాన్స్పరెంట్ రెడ్ అనమాట. 5mm LED. చూడండి, ఈ రెండు పక్క పక్కన పెట్టి చూస్తే మనకి కరెక్ట్ డిఫరెన్స్ కూడా కనపడుతుంది. రెండు ఒకేసారి వెలిగేలా చూస్తే మనకి ఈ రెడ్దే బాగా కనిపిస్తుంది. దీన్ని యూజ్ చేద్దాం. పుష్ టు ఆన్ స్విచ్ ఒకటి తీసుకోవాలి. పుష్ టు ఆన్ స్విచ్లో ఈ మైక్రో స్విచ్ ఉంటుంది. ఇది అనమాట పుష్ టు ఆన్ స్విచ్. ఇది వచ్చేసి ఆప్టోకప్లర్ అండ్ LED. ఇక్కడ మనకు 2 రెసిస్టర్లు కావాలి. ఆ రెసిస్టర్లు కూడా తీసుకుందాం. రెసిస్టర్లు వచ్చేసి 1/4 watt తీసుకోవాలి. ఇది 1K రెసిస్టర్ అనమాట. ఇది సరే, ఇక్కడ కూడా మనం 1K రెసిస్టర్ వాడదాం. ఇది R1, ఇది R2, ఇది వచ్చేసి LED, ఇది S1 అంటే స్విచ్ అనమాట. అయితే మనకి ఇక్కడ 2 వోల్టేజ్లు కావాలి ఇప్పుడు. అంటే ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ ఉన్నాయి కదా, చూడండి, ఇది ఇన్పుట్ ఇక్కడ మనం తీసుకునేది. ఇది ఇక్కడ ఇన్పుట్ వాడదాం, ఇక్కడ అవుట్పుట్ వాడదాం. ఇన్పుట్ అవుట్పుట్ కదా, అంటే ఇక్కడ అవుట్పుట్లో వేరే వోల్టేజ్ వాడతాం. మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ తీసుకోవాలి. ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఇది వచ్చేసి 606 500 mA. ఈ ట్రాన్స్ఫార్మర్ తీసుకుందాం. అవుట్పుట్లో ఇన్పుట్కి 9 volt తీసుకుందాం DC. ఇప్పుడు దీన్ని మనం ఈ బ్రెడ్ బోర్డ్ మీద ప్రిపేర్ చేద్దాం, ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి డాట్ ఇక్కడ ఉంది, అంటే పిన్ నెంబర్ 1 ఇది అవుతుంది అనమాట. అంటే ఈ లెఫ్ట్ సైడ్లో ఈ టాప్లో ఉన్నది పిన్ నెంబర్ 1. ఇది పిన్ నెంబర్ 1 2 3 4. అయితే మనం ఇక్కడ సర్క్యూట్లో చూసినట్టయితే ఈ పొజిషన్లో ఉంచితే ఇక్కడ పిన్ నెంబర్ 1కి 1K రెసిస్టర్ ద్వారా స్విచ్ అండ్ సప్లై అనమాట. పిన్ నెంబర్ 2 మైనస్. అయితే ఇక్కడ మనం 2 జంపర్ వైర్ తీసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా మనం కనెక్ట్ చేసినట్టయితే పిన్ నెంబర్ 2కి మైనస్ ఇవ్వాలి కదా ఇన్పుట్. ఇది పిన్ నెంబర్ 2 బ్లాక్ వైర్ కనెక్ట్ చేసాం, అంటే ఈ లైన్ మొత్తం ఒకటే. పిన్ నెంబర్ 2. పిన్ నెంబర్ 1కి మనం స్విచ్ కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ స్విచ్ ఉంది కదా, ఇది ఇలా కనెక్ట్ చేసాం. ఇది మైనస్ అండ్ ఇది ప్లస్. ఇక్కడ అలాగే ఉంది కదా, ఇక్కడ పిన్ నెంబర్ 1 నుంచి స్విచ్కి వెళ్ళింది. ఇక్కడ స్విచ్
స్విచ్ తర్వాత ఈ రెసిస్టర్ ఒకటి ఉంది ఇక్కడ. ఈ 1K రెసిస్టర్ వేసి అప్పుడు దీనికి ఇద్దాం. ఈ 1K రెసిస్టర్ ఇలా ఉంది కదా, ఇక్కడ 1K రెసిస్టర్ ఇచ్చాం కదా. ఇక్కడ నుంచి మనం ప్లస్ వైర్ తీసుకుందాం. ఇప్పుడు ఇన్పుట్ ప్లస్ మైనస్ మనం ఇచ్చేసాం. ఇప్పుడు అవుట్పుట్లో వచ్చేసి ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం అనుకోండి. ఈ ట్రాన్స్ఫార్మర్లో ఇది 0 కదా, ఈ పాయింట్. ఈ 606 అంటే ఈ సెంటర్ ట్యాప్ 0, ఈ 6 అన్నమాట. ఇప్పుడు ఈ రెండు దీన్ని కనెక్ట్ చేద్దాం. అయితే ఈ సప్లై ఇక్కడికి వస్తుంది కదా. ఈ సప్లై ఇవ్వడానికి ముందు మనం ఏం చేయాలంటే ఈ రెసిస్టర్ ద్వారా ఎల్ఈడి కనెక్ట్ చేయాలన్నమాట. ఈ ఎల్ఈడి ఇంటర్నల్గా ట్రాన్సిస్టర్ కలెక్టర్ ఉంది కదా ఇక్కడ, ఇది కలెక్టర్, ఇది ఎమిటర్. కలెక్టర్, ఎమిటర్ అంటే ఎమిటర్ అంటే గ్రౌండ్ అయింది, ఇది మైనస్, ఇది ప్లస్ కదా. ఈ విధంగా ఇవ్వాలి. దీని ఇన్పుట్ వోల్టేజ్ ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ ఏసీ కనెక్ట్ చేద్దాం. ఈ ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ 6 volts వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు ఇలా కనెక్ట్ చేసాం. దీనికి ఈ బ్యాటరీ కనెక్షను దీనికి కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేసినప్పుడు ఈ లైట్ గ్లో అయింది కదా. అంటే మనం ఇక్కడ ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ స్విచ్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో ఇక్కడ నుంచి వచ్చిన ఈ 9 volts బ్యాటరీ నుంచి వచ్చినటువంటి సప్లై ఉంది కదా, అంటే ఈ రెసిస్టర్ ద్వారా కొంత వోల్టేజ్ డ్రాప్ అయి వెళ్తుంది. డైరెక్ట్గా వెళ్తే ఇది డ్యామేజ్ అవుతుంది. అందుకని ఇక్కడ రెసిస్టర్ వేయడం జరిగింది. అంటే ఈ 1K రెసిస్టర్ ద్వారా ఈ యానోడిక్ పాజిటివ్ సప్లై ఇచ్చాం. ఈ మైనస్ అనేది డైరెక్ట్గా దీని నుంచి ఈ మైనస్ టెర్మినల్ నుంచి మైనస్ డైరెక్ట్గా ఇచ్చేసాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ వోల్టేజ్ ఉంది కదా, పిన్ నెంబర్ 3 and 4కి 3, 4 ఈ 3కి ఈ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే ఈ 0 టెర్మినల్ దీనికి ఇచ్చాం అనమాట. అంటే 3 టెర్మినల్ ఉన్నాయి కదా, ఈ సెంటర్ టెర్మినల్ దీనికి ఇచ్చాం. ఇక్కడ 6 volts ఏసీ వచ్చేటువంటి వైర్ ఒకటి దీనికి ఇచ్చాం అనమాట. ఇలా ఇచ్చినప్పుడు అంటే ఇక్కడ వోల్టేజ్ ఇక్కడ అప్లై చేసాం. ఇక్కడ ఈ డయోడ్ ద్వారా ఇక్కడ ఏసీ పల్స్ వస్తుంది కదా, ఏసీ ఇక్కడ డీసీకి మారిపోతుంది అనమాట. అంటే ఓన్లీ మనకి పాజిటివ్ మాత్రమే వస్తుంది, ప్లస్ మాత్రమే, మైనస్ రాదు. ఇక డయోడ్ మైనస్ని అలో చేయదు. ఎప్పుడైతే ఈ లైట్ ఎమిటింగ్ డయోడ్ ద్వారా కరెంట్ పాస్ అవుతుందో వెంటనే ఆ డయోడ్ లో అవడం జరుగుతుంది. అంటే ఆ డయోడ్కు ఉన్నటువంటి ఆ కలర్ని బట్టి, ఆ ఎల్ఈడిని బట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వోల్టేజ్ కొంత డ్రాప్ అవుతుంది. ఇక్కడ ఉన్న 1K రెసిస్టర్ ద్వారా డ్రాప్ అయ్యి ఈ ట్రాన్సిస్టర్ కలెక్టర్కి వెళ్తుంది. ఇక్కడ మొత్తం సర్క్యూట్ క్లోజ్ అయిపోతుంది అప్పుడు. ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇచ్చాం. ఇక్కడ నుంచి సర్క్యూట్ ఈ విధంగా ఇలా క్లోజ్ అయిపోయింది. అంటే ఇక్కడ నుంచి వచ్చిన వోల్టేజ్ ఇలా వెళ్ళిపోతుంది. ట్రాన్సిస్టర్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తుందో, ఎప్పుడైతే దీన్ని సప్లై ఇచ్చామో ఈ రేస్ వచ్చి ట్రాన్సిస్టర్ బేస్ మీద పడినప్పుడు ఇది కండక్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఈ ఫుల్ లైటింగ్ ఉంది, లైటింగ్ కొంత తగ్గిస్తాను. ఈ లైటింగ్లో చూసినట్టయితే ఇప్పుడు దీన్ని ఎప్పుడైతే మనం సప్లై ఇస్తామో ఇది వెలుగుతుంది. కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఈ విధంగా అయితే ఇది వర్క్ చేస్తుంది. మనం ఈ సర్క్యూట్ ఒకసారి ఫెయిర్గా చూసుకుందాం, మరి డీప్గా కాకుండా. ఈ ఆప్టోకప్లర్ గురించి మనం చూసినట్టయితే ఇక్కడ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ అడ్వాంటేజెస్ ఏంటంటే కాంపాక్ట్ అండ్ లెస్ వెయిట్ అనమాట. అంటే కాంపాక్ట్ అండ్ లెస్ వెయిట్, బాగా చిన్నగా చాలా లెస్ వెయిట్తో ఉంటుంది అనమాట. ఇలాగా లో కాస్ట్, దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది వర్క్ వెరీ ఫాస్ట్ అనమాట, చాలా ఫాస్ట్గా యాక్టివ్ అవుతుంది. మనం ఎప్పుడైతే వోల్టేజ్ అప్లై చేస్తామో ఈ ఎల్ఈడికి ఎప్పుడైతే సప్లై వెళ్తుందో ట్రాన్సిస్టర్ వెంటనే కండక్ట్ చేస్తుంది. లెస్ నాయిస్ అనేది రాదు దీని ద్వారా. ఎందుకంటే ఈ కొన్ని సర్క్యూట్స్లో ఇది కప్లర్గా పనిచేస్తుంది. సపోజ్ ఇలా ఉంది కదా, ఇది తీసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఒక ఆప్టో కప్లర్ ఉంది చూసారు కదా,
ఈ సర్క్యూట్లో ఇది ప్రైమరీ, ఇదేంటంటే ఒక అడాప్టర్ సర్క్యూట్ బోర్డ్ అనమాట. ఇది పవర్ అడాప్టర్ది 12 volts పవర్ అడాప్టర్. అంటే ఇక్కడ ఇన్పుట్ సప్లై వచ్చేసి 230 volts ఇక్కడ వస్తుంది, అవుట్పుట్ 12 volts వస్తుంది. అయితే ఈ రెండు వోల్టేజీలకు మధ్యలో ఎటువంటి కనెక్షన్ లేదు, కనిపిస్తుంది కదా. ఈ కాంపౌండ్స్ అన్నీ ఇక్కడతో ఎండ్ అయిపోయినాయి, ఈ కాంపౌండ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి. అయితే ఇటు నుంచి ఇటు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఈ ట్రాన్స్ఫార్మర్ ద్వారా సప్లై సెకండరీకి వెళ్తుంది, అంటే ఐసోలేషన్ జరుగుతుంది. ఇది వీటిని ఐసోలేటర్ అని కూడా అంటారనమాట. అంటే డైరెక్ట్గా కనెక్ట్ అవ్వకుండా ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా కరెంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఇక్కడ సెకండరీకి. ఇక్కడ వచ్చేసి ఈ ఐఆర్ సిగ్నల్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రాన్సిస్టర్ని కండక్ట్ చేసేలా చేస్తుంది అనమాట. సిగ్నల్ మాత్రమే పాస్ అవుతుంది, వైర్ మాత్రం ఏమీ డైరెక్ట్గా కనెక్ట్ అయ్యలేదు ఇక్కడ. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే దీనివల్ల ఏంటంటే డైరెక్ట్గా ఏసీ అనేది డీసీ సర్క్యూట్లోకి ఎంటర్ అవ్వదు కాబట్టి ఇన్పుట్ అవుట్పుట్ ఉంది కదా, స్టెప్ డౌన్ అయిన తర్వాత, అంటే ఇక్కడ వచ్చినటువంటి ఇది ఎస్ఎంపిఎస్ సర్క్యూట్ కదా, ఇక్కడ వచ్చినటువంటి ఏసీ ఎప్పుడు కూడా ఏసీ కరెంటులో కొన్ని ఆడియో డివైజెస్లో నాయిస్ అనేది వినపడుతుంది. అది ఈ ఎస్ఎంపిఎస్ వాడడం వల్ల చాలా వరకు తక్కువ ఉంటుంది అనమాట. అది దీనివల్ల మనం ఇది యూజ్ చేస్తాం కదా, అందుకనే లెస్ నాయిస్ అన్నారు. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఆప్టో కప్లర్స్ ఆర్ నాట్ క్యాపబుల్ టు హ్యాండిల్ హై కరెంట్. ఇది బాగా హై వోల్టేజ్ని ఇవి కంట్రోల్ చేయలేవు. ఇవి ఏంటంటే లిమిటెడ్ వోల్టేజ్, ఓన్లీ మనం చాలా తక్కువ వోల్టేజ్ వరకే 230, 300 volts వరకు అటువంటి సర్క్యూట్లో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇందులో ఈ అప్లికేషన్స్ ఇంకా మెయిన్ ఏమున్నాయంటే యూజ్డ్ ఫర్ గ్రౌండ్ ఐసోలేటర్. ఈ గ్రౌండ్ ఐసోలేటర్ అంటే దీని నుంచి మనం గ్రౌండ్ సప్లై కూడా దీని నుంచే తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, పిన్ నెంబర్ 3 గ్రౌండ్ అయింది కదా, గ్రౌండ్ అండ్ పిన్ నెంబర్ 4 సప్లై ఇచ్చాం. యూజ్డ్ ఇన్ హై వోల్టేజ్ మానిటరింగ్ సర్క్యూట్. ఇది హై వోల్టేజ్ అంటే కిలోవాట్స్ మెగావాట్స్ కాకుండా ఇవి ఉంటాయి కదా, ఈ 230 volts నుంచి 12 volts, 6 volts, 9 volts అలాగా వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే అటువంటి సర్క్యూట్స్ అనమాట. అంటే దీనికి అంత వోల్టేజ్ ఇవ్వకూడదు, దీంట్లో ఎప్పుడు కూడా ఇది బాగా లో వోల్టేజ్ మీద పనిచేస్తుంది. మ్యాక్సిమం 3 volts, 4 volts లోపు ఇది దీనికి ఇవ్వాలి అనమాట. ఇది ఇన్పుట్లో. ఈ అవుట్పుట్లో ట్రాన్సిస్టర్ వచ్చేసి అక్కడ ఉన్న సర్క్యూట్ని బట్టి అది కూడా చాలా తక్కువ కరెంటే తీసుకుంటుంది. అండ్ యూజ్డ్ ఇన్ లైటింగ్ కంట్రోల్ సర్క్యూట్స్. ఈ లైటింగ్ కంట్రోల్ సర్క్యూట్స్ అంటే ఈ డిస్కో లైట్స్ అన్నీ ఉంటాయి కదా, కలర్ లైట్స్, అటువంటి సర్క్యూట్స్లో కూడా వాడతారు. అండ్ యూజ్డ్ ఇన్ డిమ్మర్ సర్క్యూట్స్ కూడా, అంటే ఈ కొన్ని రకాల లైట్స్ ఉంటాయి కదా, ఆ లైట్ వోల్టేజ్ అప్ అండ్ డౌన్ చేయడం కోసం, అంటే ఆ లైట్ బ్రైట్నెస్ తగ్గడం కోసం, పెంచడం కోసం, అటువంటి డిమ్మర్ సర్క్యూట్స్లో కూడా యూజ్ చేస్తారన్నమాట. ఈ విధంగా మనం ఈ ఐసోలేటర్ ఆప్టో కప్లర్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.